హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే 1.5 కోటికి పైగా ఉన్న విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కీలక నిర్ణయాలను వెలువరించింది. ముఖ్యంగా సామాన్యులపై ఎలాంటి భారం పడకుండా గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలను యథాతథంగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం. గత కొంతకాలంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కమర్షియల్, ఇండస్ట్రియల్ కేటగిరీలో మినహా సామాన్య మధ్యతరగతి ప్రజలు వాడే గృహ విద్యుత్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే పిక్ అవర్స్ అంటే ఉదయం 6 నుంచి 10 గంటలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు నాన్ డొమెస్టిక్ అంటే వాణిజ్య వినియోగదారులకు వర్తించే టైమ్ ఆఫ్ డే ఛార్జీలను యూనిట్కు 1 నుంచి 1.5 రూపాయికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వాణిజ్య సంస్థలు రద్దీ సమయాల్లో కాకుండా ఇతర సమయాల్లో విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించే అవకాశం అయితే ఉంటుంది.